క్రీస్తుతో మహిమ పొందాలంటే పరలోకంలో ఏముంది? గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ. కృప నుండి అధిక కృపకు, మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్తూ ఉంటామంట. కానీ పడిపోయిన దురాత్మలు అయితే వాటికున్న మహిమ నుండి ఇంకా కిందకి, ఇంకా మహిమ నుండి ఇంకా కిందకి, ఇంకా మహిమ నుండి ఇంకా కిందకి వచ్చేస్తాయి అంట. కృపను కోల్పోయిన వారు స్లోగా టక్ 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 మన గ్రాఫ్ పడిపోద్దంట. మనమైతే ఏం చేస్తుందంట? గ్రాఫ్ పైకి వెళ్తుందంట. సో ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడు అక్కడ పరలోకంలో. అంటే అర్థం ఏమిటంటే ఎంటైర్ కోట్ల కొలది దేవదూతలు పరలోకంలో ఉన్న, కెరూబులు శరూబులు మహాదూతలు ఉన్న, ఎంత పెద్దలు అక్కడ ఉన్నా ఏమున్నా కూడా యేసు ఒక్కడే ఎంటైర్ హెవెన్లో ఏమయ్యాడు? మహిమపరచబడ్డాడు. మీరు కూడా ఆయనతో పాటు మహిమపరచబడాలంటే క్వాలిఫికేషన్ ఏమిటంటే ఆయన శ్రమ పడినట్లుగా ఆయనతో పాటు మీరు ఏమవ్వాలి? శ్రమపడ. చాలామంది మనకేమనిపిస్తుంది అంటే క్రీస్తు కోసం హతసాక్షుల్ని మనం చూసినప్పుడు నరకబడిన వాళ్ళని, చంపబడిన వాళ్ళని, లేకపోతే ఇప్పటికీ చంపబడుతున్న వాళ్ళని మనం చూసినప్పుడు మనకు చాలా బాధ అనిపించి కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభువా ఏమిటి, ఎందుకు నువ్వు స్పేర్ చేస్తున్నావు? ఆ రోజున దానియేలుని రక్షించిన వాడు వీళ్ళని రక్షించలేవా అని చెప్పి మనకు బాధ అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, రేపు ఎవరు యేసుక్రీస్తుతో మహిమపరచబడతారు అని అంటే సింహాల నోట్లోంచి తప్పించుకున్నోళ్ళు కాదు, సింహాల నోట్లో పడి చచ్చిపోయినోళ్ళు. సింహాల లాంటి మనుషుల చేతుల్లో ప్రభువు కోసం, సత్యం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు రేపు ఈ సత్యం వాళ్ళకిచ్చేటువంటిది ఏమిటంటే ఆయనకు ఏ మహిమ పరలోకంలో ఉందో, ఏ ఘనత, ఏ గౌరవం, ఏ గుర్తింపు, ఏ ఐడెంటిటీ ఆయనకుందో వీళ్ళకు కూడా అదే ఐడెంటిటీని ఇస్తాడు. సో ఇప్పుడు పిల్లలుగా మారడం మాత్రమే కాదు, పిల్లలుగా మారి ఎవరైతే క్రీస్తు కోసం శ్రమ పడతారో, మీరు స్వార్థ కోసం శ్రమ పడడం కానీ, మీరు ప్రభువు కోసం పరిచర్య చేసే విషయంలో మీరు శ్రమ పడడం కానీ, ఒక కష్టం, ఒక బాధ, సుఖం కాదు, ఒక కష్టం, ఒక బాధ, ఒక విమర్శ, ఒక నింద, ఒక తిట్టు ప్రభువు కోసం ఎవరైతే మీరు భరిస్తారో, భరించిన వారు అక్కడ వాళ్ళ గ్రేడ్ ఏమవుద్ది? గ్రాఫ్ ఏమవుద్ది? ఇది ఎవరికి ఉందంటే యేసుకుంది. ఈ సత్యాన్ని నమ్మిన వాళ్ళకు కూడా పరలోకంలో ఏమిస్తాడంట? క్రీస్తుతోటి వారసత్వం. క్రీస్తుతోటి వారసత్వం అంటే తమాషానండి, అసలు ఊహించగలవా దాన్ని? నిజంగా మరి మానవ జాతిలో ఎంతమంది ఆయన ప్రక్కన కూర్చోగలరు? ఎంతమంది? చాలామంది సింహాసనం దగ్గర ఉంటారు, కానీ ప్రభువుతో కూర్చునేవాళ్ళు, ప్రభు ప్రక్కన కూర్చునేవాళ్ళు స్థాయి వేరు. వాళ్ళు ఎవరంటే ఈ భూలోకంలో ఆయన కోసం మహాశ్రమలు అనుభవించిన వాళ్ళే. అందుకనే పౌలు అన్నాడు, క్రీస్తు శరీరములో మిగిలి ఉన్న శ్రమల్ని నా శరీరంలో నేను భరిస్తున్నాను అన్నాడు. అగబు ప్రవక్త చెప్పాడు, నువ్వు యెరూషలేము వెళ్ళావంటే ఈ రకంగా నిన్ను కట్టేస్తారు, ఈ రకంగా నిన్ను చంపేస్తారు, ఇదిగో ఆత్మ చెప్తున్నాడు అంటే పౌలు నవ్వాడు. అదే మనలాంటి వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు బాబోయ్, దేవానికి స్తోత్రం తప్పించినందుకని చెప్పి ప్రార్థన చేసేవాడు. కానీ పౌలు ఏమన్నాడు? ఈ విధంగా ప్రాణాన్ని పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా ప్రభువు కోసం రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి నా ప్రభువు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళు చంపితే పానార్పణంగా పోయబడ్డానికి నేను ఐఎమ్ రెడీ. వీళ్ళే క్రీస్తుతో వారసత్వాన్ని రేపు పంచుకునేవాళ్ళు. నాకేమి ఇచ్చావు, మా అమ్మాయికి ఏమి ఇచ్చావు, మా మనవరాలకు అసలు ఏమి ఇవ్వలేదేంటి, మా అబ్బాయికి ఏంటి అసలు కొద్దిగానే ఇచ్చావు, వీళ్ళందరూ ఎక్కడుంటారో అసలు. మరి ఈ బ్యాచ్ ఎక్కడుంటారో? ఈ బ్యాచ్ కాదు, రేపు మహింపరచబడే బ్యాచ్ ఏంటంటే నాకేమి ఇచ్చావు కాదు, నేను నీకేం చేయగలిగాను అనే బ్యాచే దగ్గరకు ఉంటారు. హల్లెలూయా. సో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూసుకోండి. సత్యం అనే ధట్టి, ఇట్స్ నాట్ జస్ట్ బెల్ట్, నిన్ను అంటి పెట్టుకొని ఉండే ఒక సత్యం, ఒక విశ్వాస ప్రత్యక్షత, ఒక వాస్తవం. ఇది తప్ప తండ్రి దగ్గరికి నిన్ను తండ్రి అని పిలిచే అర్హత లేదు ఎవరికి. పిలవడం మాత్రమే కాదు, నిన్ను
కుమారునిగా చేయడం మాత్రమే కాదు, ఆ హెవెన్లో అసలు గుర్తింపే లేని నీకు యేసుక్రీస్తుతో నువ్వు శ్రమపడ్డం నీ చేతనైతే క్రీస్తు తోటి వారసత్వాన్ని నీకు ఇస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా మీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభువును బట్టి మీకు నింద వచ్చినప్పుడు, ప్రభువును బట్టి మీకు అవమానం కలిగినప్పుడు, ప్రభువును బట్టి ఒకవేళ మీకు ఏదైనా కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరేం చేయాలి? మీరు సత్యం ఎరిగిన వాళ్ళైతే, అంటే ఈ ప్రత్యక్షత ఎరిగిన వాళ్ళైతే మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ప్రతిఫలం అధికమైందని చెప్పాడు ప్రభు. ఈ మాటను బట్టే చెప్పాడు. అది అదవుతుందా మీకు? మీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది, ప్రభువును బట్టి శోధన మీకు కలిగినప్పుడు, నాకే కలగాల, ఇక నేనే ఉన్నానా, ఇక నేనే ప్రార్థన చేస్తున్నాను చర్చిలో, ఇక ఎవ్వరు లేడా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వీళ్ళు చూడు ఎంత బాగున్నారు, ఈ కటింగ్లు వద్దు. ఇవి నిన్ను కట్ చేస్తాయి. నీకు శ్రమ వచ్చినందుకు, నిన్నే బాధ పెట్టే పరిస్థితి వచ్చినందుకు, తండ్రి నేను సంతోషించి ఏం చేస్తున్నాను? గంతులేస్తున్నాను. ఎందుకంటే పరలోకంలో నా ఫలం అధికమవుతుంది. క్రీస్తుతోటి వారసత్వానికి నేను వస్తున్నాను. దేవదూతలందరూ దూరంగా ఉంటారు, నేను నీకు దగ్గరగా వచ్చే భాగ్యం ఈ శ్రమే తెచ్చింది. ఇలాంటి సత్యాన్ని మీరు నమ్మారు. ఇలాంటి సత్యమే మనం నమ్మినటువంటి వాస్తవం. కాబట్టి ఏవి నమ్మాం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభువుని బట్టి మీకు ఏదైనా శ్రమ వస్తే ఏం చేస్తారు? మరి ప్రార్థన చేద్దాం రా సిస్టర్, ప్రార్థన చేద్దాం రా బ్రదర్ అంటారా? లేకపోతే తండ్రి సమస్తం నీకు తెలుసు, యు నో ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ, నా ఆధిక్యతను పెంచుతున్నందుకు నీ నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.